కాంగ్రెస్ పార్టీ అంటేనే దగా మోసమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భారత జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. ఏడాది కాలంగా తట్టెడు మట్టి తీయని ప్రభుత్వ పెద్దలు కాంట్రాక్టర్ల బిల్లులు మాత్రం చెల్లించుకున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ హయాంలో 95% పూర్తయిన దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ పనులు కంప్లీట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్టేషన్ గన్పూర్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ మారిన కడియం శ్రీహరిని ప్రజలెవరూ క్షమించారన్నారు. కడియం కాంగ్రెస్లో చేరిన నియోజకవర్గానికి ₹1 నిధులు తేలేదని ఫైర్ అయ్యారు. త్వరలోనే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వచ్చి గులాబీ జెండా ఎగరడం ఖాయమని చెప్పారు. ఇక బీఆర్ఎస్ శ్రేణులపై అక్రమ కేసులు పెడుతున్న వారికి తాము అధికారంలోకి వచ్చాక ఇంతకింత తిరిగి చెల్లిస్తామని కవిత హెచ్చరించారు. జనగామ జిల్లా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అసలు తెలంగాణ వాళ్ళని ఎట్లా మోసం చేసిండ్రో చూడాలంటే మనం జనగామలో అన్న చెప్పినట్టు దేవాదుల ప్రాజెక్ట్ ఒకటి చూస్తే సరిపోతుంది అన్నట్టు. ఆనాడు కేసీఆర్ గారు 2001లో జెండా ఎత్తంగానే ఆగ మేఘాల మీద హెలికాప్టర్ వేసుకొని చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ పునాదిరా వేసి ఆయన వెళ్ళిపోయాడు. అది మళ్ళీ ఎన్నో ఏండ్లకు కానీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దానికి వాటర్ సోర్స్ ఐడెంటిఫై చేసి ఇందాక పెద్దన్న చెప్పినట్టు సమ్మక్క సారక్క బ్యారేజ్ నిర్మాణం దాదాపుగా 90% పూర్తయింది చేసి ఇప్పుడు నీళ్ళు ఇచ్చేటటువంటి పరిస్థితికి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మన ఊర్లకు నీళ్లు వారినాయి, నిధులు కూడా వారినాయి అదేవిధంగా. కానీ ఈ గత సంవత్సర కాలంగా చూస్తే 95% మనం సమ్మక్క సారలక్క బ్యారేజ్ పనులు పూర్తి చేసి ఉన్నాం. ఆ మిగతా 5% అంటే ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు ఉంది పరిస్థితి అంది. ఆ మిగతా 5% పనులు చేయలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను జనగామ జిల్లా ప్రజలందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నా. మరి కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లుల మీద బిల్లులు ఇస్తున్నారు తప్పితే తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలే. మరి ఇదే కడియం శ్రీహరి గారిని అడుగుతా ఉన్నా నేను, మీరు ఇదివరకు ఇరిగేషన్ మినిస్టర్గా చేసి ఉన్నారు, మీకు తెలియదా దేవాదులలో జరిగిన మోసం? ఆనాడు మీరు చంద్రబాబు నాయుడు గారు పక్కన లేరా? మరి తర్వాత కేసీఆర్ గారు పక్కన ఉన్నారు. ఎంత న్యాయంగా మనం డిజైన్ చేసుకున్నాము. ఆ ప్రాజెక్టు వల్ల ఇవాళ అన్న చెప్పినట్టు 1,50,000 ఎకరాలకు నీళ్లు వారే పరిస్థితి ఉంది. మీకు తెలియదా? మరి మీరు సీనియర్ నాయకులు కాదా? అడగండి మీ ముఖ్యమంత్రిని. ఎవరి కోసం అడుగుతారు? స్టేషన్ గన్పూర్ ప్రజల కోసం, జనగామ జిల్లా ప్రజల కోసం అడగండి. కంప్లీట్ చేపియండి సమ్మక్క సారలమ్మ బ్యారేజ్ని. సీనియర్ నాయకులు అయి ఉండి అవకాశవాదం కోసం మీరు పార్టీ మారిండ్రు. ప్రజలు మాత్రం మిమ్మల్ని క్షమించే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు పార్టీ మారినరు, అక్కడ ఉన్నారు, ఇప్పుడు ఉన్నప్పుడు కనీసం ప్రజలకు పనికొచ్చే పనన్నా చేయండి. ఈ బ్యారేజ్ ఫినిష్ చేయండి. ఇంతకుముందు రాజన్న గారు ఛాలెంజ్ చేసినట్టు పోయి ఏం లాభం? 1 సంవత్సరం నుంచి ₹1 దేకపోతే ఏం లాభం ఉంటుంది? కోర్టులు మీరు చూస్తూ ఉన్నారు, దేశవ్యాప్తంగా కోర్టులలో చాలా మంచి తీర్పులు వస్తూ ఉన్నాయి. అన్ని రాష్ట్రాలలో కూడా విపరీతమైనటువంటి పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అద్భుతమైన తీర్పులు వస్తూ ఉన్నాయి. మనం కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి సుప్రీంకోర్టులో కేసు వేసి ఉన్నాం. న్యాయ వ్యవస్థపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. తప్పకుండా బీఆర్ఎస్కి అనుకూలంగా తీర్పు వస్తుంది. ఎందుకంటే ప్రజాపక్షాన ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుండి కడియం శ్రీహరి గారిని ఎన్నుకున్నారు కాబట్టి ఖచ్చితంగా పార్టీ ఫిరాయించినటువంటి వారికి వ్యతిరేకంగా తీర్పు వస్తుంది. తద్వారా ఇక్కడ ఉప ఎన్నిక వస్తుంది అనేటటువంటి సంపూర్ణ విశ్వాసం నాకున్నది. మరి మన ప్రజలు, జనగామ జిల్లా ప్రజలంటే మీకు తెలుసు, చాలా చైతన్యం ఉన్నటువంటి ప్రజలు. ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తే 100% స్టేషన్ గన్పూర్లో మళ్ళీ గులాబీ జెండానే ఎగురుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అన్న రాజన్న గారి ఆధ్వర్యంలో అద్భుతంగా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతా ఉన్నాం. కనీసం శాంతి భద్రతల మీద కూడా పట్టులేనటువంటి పరిస్థితి. ఇక కళ్యాణ లక్ష్మిలు, కేసీఆర్ కిట్లు అంటే మాయమైపోయినాయి. ప్రభుత్వం మాత్రం ₹1 కూడా సంక్షేమానికి విడుదల చేస్తలేదు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఇస్తానన్నటువంటి పథకాలన్నీ కూడా తక్షణమే ఇవ్వండి. మీరు ఒక పక్క రైతుల్ని మోసం చేస్తున్నారు. రైతు భరోసా ఇస్తాం జనవరి 26 నాటికి టకీ 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 మనం పడుతుంది అన్నాడు ముఖ్యమంత్రి గారు. మరి 26 అయిపోయింది, ఇంకో ఫిబ్రవరి కూడా వచ్చింది, ఇంకా పడతనే లేవు. 2 ఎకరాల వాళ్ళకి అక్కడనో ఇక్కడనో వచ్చింది అంటున్నారు కానీ సంపూర్ణంగా వచ్చిన దాఖలాలు లేవు. రుణమాఫీది కూడా అదే పరిస్థితి. చెప్పింది ఒకటి, జరుగుతున్నది ఒకటి. సంక్రాంతికి సన్నబియ్యం ఇస్తామన్నారు, ఇచ్చిండ్రానే? రేషన్ కార్డులు కూడా ఇస్తలేరు, సన్నబియ్యం కూడా ఇస్తలేరు. ఎక్కడ కూడా వ్యవసాయం ఆపకుండా ఖచ్చితంగా చివరి గింజ వరకు కొంటామని కొంటే ఆనాడు కరోనా విపత్తు కాలంలో కూడా రైతుల చేతిలో పైసలు ఉండే. ఇవాళ మీరు ఆలోచన చేయండి, 10% కూడా ప్రొక్యూర్మెంట్ చేస్తలేరు ఇవాళ ప్యాడీ. చాలా దారుణం. 1 కాదు 2 కాదు, అన్ని మోసాలే, అంతటా మోసాలే. కాంగ్రెస్ పార్టీ అంటేనే దగా మోసం అనేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చిండ్రు. మన కేసీఆర్ గారు నేర్పించింది ఒకటే, నిజం చెప్పాలి,
నిర్భయంగా మాట్లాడాలి, ప్రజల హక్కులు సాధించే వరకు ఎత్తిన జెండా దించకుండా కొట్లాడాలి. ఖచ్చితంగా అదే చేస్తాం, ఇంకొకటి చేయం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆడినటువంటి అబద్ధాలను కూడా ఎండగడతాం, నిజంతోనే వాళ్ళ యొక్క నైజాన్ని ప్రజలకు చూపిస్తాం. తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. వచ్చినాక ఈ పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటామని ప్రజానికానికి అందరికి కూడా తెలియజేస్తూ, మరి ఈ క్రమంలోనే మీరు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరి మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఒక కక్షపూరితమైనటువంటి వ్యవహారం చేస్తున్నది. ఎందుకు కక్షపూరితంగా అంటే ముఖ్యమంత్రి గారికి భయం, రాహుల్ గాంధీ గారికి భయం. నిన్న వచ్చేది ఉండే వరంగల్ రాహుల్ గాంధీ గారు రాకుండానే వెళ్ళిపోయారు. ఎందుకంటే వరంగల్లో చేసిన రైతు డిక్లరేషన్లో 0.5% కూడా ఇంప్లిమెంట్ చేయలేవాళ్ళు. ఆ భయంతోనే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మేము కూడా చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ కూడా పింక్ బుక్ మెయింటైన్ చేయడం మొదలు పెడుతుంది. ఇబ్బంది పడద్దు, ఇంతకింత తిరిగి చెల్లిస్తామని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మీ రాహుల్ గాంధీ ఏమో పాకెట్లో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో రాజ్యాంగాన్ని కాలరాసి అక్రమ కేసులు పెట్టుకుంటూ తిరుగుతాడు. చూస్తూ ఉన్నాం. డెఫినెట్గా లెక్కలు మేము కూడా పెట్టుకుంటాం. మా కార్యకర్తలను కాపాడుకుంటూనే మీ లెక్కలు కూడా తీసి ఇంతకింత మేము అధికారంలోకి వచ్చినాక తప్పకుండా తిరిగి చెల్లిస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ, మరి కార్యకర్తలందరి పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడి ఉంటుందని చెప్పి మీకు మరొక మారు భరోసా ఇస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ.